దేవుని పిల్లలుగా మనం చేయబడిన తరువాత ఆయన చేతుల నుండి మనలను ఎవ్వరు కూడా నేరరు. నీవు దేవుని రక్తం చేత కడుగబడిన తరువాత, దేవుని రక్తం చేత కొనబడిన తర్వాత, రిమెంబర్ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవంతే. కొన్నిసార్లు అపవాది అంటాడు, నువ్వు దేవుని బిడ్డవ అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని బిడ్డవేమి కాదు. దేవుని పిల్లలు అనుకుంటున్నావా? నువ్వు దేవుని పిల్లవి ఏమి కాదులే. దేవుని కుటుంబానికి నువ్వు చెందిన వ్యక్తివి కాదులే. యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. నీ యొక్క గుర్తింపును నువ్వు కోల్పోయావు, నీ యొక్క స్థానాన్ని నువ్వు కోల్పోయావు. కొద్ది రోజులు నువ్వు దేవునికి దగ్గరగా లేవుగా, కొద్ది రోజులు దేవునికి దూరంగా వెళ్ళావు కాబట్టి దేవుడు నిన్ను ఇంకా ఆయన కుటుంబంలో యాక్సెప్ట్ చెయ్యడు అని అపవాది వెనకకు జారిపోయిన వారిని ఇంకా అలాగే లోకంలో కలిపేయాలని వాడు ఉద్దేశించి చాలామందిని బలహీనపరిచే ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఏమనంటే, నువ్వు ఇంకెప్పటికీ దేవుని చేత అంగీకరించబడవు, ఇంకెప్పటికీ నువ్వు నిలబడలేవు, ఇంకెప్పటికీ దేవుని ప్రేమను నువ్వు పొందలేవు, దేవుని ప్రేమకు నువ్వు నోచుకోవు అనే ఒక తలంపు అపవాది కలుగజేస్తూ ఉంటాడు. అది అపవాది యొక్క శోధన, అది అపవాది యొక్క కుట్ర ఖచ్చితంగా.